మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దాడి ఏదైతే జరిగిందో అంటే ఒక ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 70 ఇయర్స్ తర్వాత కూడా ఇలాంటి దాడి జరగడం అయితే చాలా హేనీయమైన చర్యగా భావిస్తున్నాం మేము. అయితే మేడం చెప్పినట్టుగా యాక్చువల్లీ ఏంటంటే మిగతా ఏ చిన్న ఇష్యూస్ అయినా కూడా ప్రెస్ హైలైట్ చేసి అక్కడ ధర్నా చేసుకొని క్లాక్టర్ దాకా వచ్చి ధర్నా చేసి అందరూ రోడ్ల మీదకి వచ్చిన తర్వాత కూడా అంత కవరేజ్ అయితే రావట్లేదు. మరి ఎందుకు అన్నట్టు మాకుంటే మీ సైడ్ నుంచి ఉంటే మీరు చెప్తే మీరు రెక్టిఫై చేసుకోగలుగుతాం మేము కూడా. ఎందుకంటే మేము ప్రతి దానికి పేషెంట్లకు చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఘోరంగా అతి ఘోరంగా రేప్ చేసి ఎక్కడ బొక్కలు అక్కడ ఇరగొట్టేసి ప్రైవేట్ పార్ట్స్ని మొత్తం కూడా పాడు చేసేసి అర్థమైందా. ఒక కాంపన్సేషన్ అనేది ఒక వెలగడుతున్నారు, ఒక స్త్రీకి వెలగట్టారు. ఇప్పుడు అర్థమైందా. ఒక సీఎం అనేది ఒక లేడీ ఉంది, ఓ లేడీ అయ్యి ఉండి ఆమె ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతుంది. మెడికల్ కాలేజ్లో షట్ డౌన్ చేయమని చెప్తున్నారు మెడికల్ కాలేజ్ని. అంటే ఇంకోటి ఏంటంటే హ్యూమన్ రైట్స్ ఎటువైనాయి ఇప్పుడు? హ్యూమన్ రైట్స్ ఇప్పుడు లేవా? ఏ చిన్న విషయం వచ్చినా కూడా డాక్టర్ మీద రాగానే వెంటనే హ్యూమన్ రైట్స్ వచ్చేస్తాయి. ముందుకు వెంటనే హ్యూమన్ రైట్స్ వస్తాయి, సంఘాలు వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. అన్ని వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటారు. మరి డాక్టర్ దగ్గర ఎందుకు రావట్లేదు ఎవరు ముందుకి? ఇది నేను మీ ముఖంగా పత్రికా ముఖంగా అందరినీ అడుగుతున్నాను. ఎందుకంటే మా సైడ్ నుంచి ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పండి మాకు, మేము కూడా రెక్టిఫై చేసుకుంటాం. ప్రాబ్లం ఏంటంటే ప్రతిసారి డాక్టర్ని దొంగని చూపించడము. మేము ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు. పొద్దున్న లేస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ఒక్కరితోని గొడవలు పడకుండా ఎక్కడ సర్వీసెస్ కరెక్ట్ లేకున్నా కూడా మేము అడ్జస్ట్ అవ్వకుండా చేస్తున్నాము. నిన్న మీటింగ్ పెట్టినప్పుడు కూడా మేము అదే చెప్పాం, ఎవరికి కరెక్టర్ అదే చెప్పాం. మా సైడ్ నుంచి మేము ఎవరిని ప్యానిక్ చేయట్లేదు. ఎక్కడ కూడా డెంగ్యూ జ్వరం గురించి మేము ప్యానిక్ చేయట్లేదు. మేము అందరినీ కూడా సక్రమంగానే వైద్యం చేస్తున్నాం. ప్రతి దానికి సొసైటీలో ఏ చిన్నది వచ్చినా కూడా మమ్మల్ని అంటున్నారు, డాక్టర్లే అంటున్నారు. ఇది ఎందుకు అనేది అర్థం కావట్లేదు మాకు కూడా. మీరు ఏమైనా ఉంటే చెప్పండి, ఆ విషయంలో మేము కూడా సజెషన్ తీసుకోవడం రెడీగా ఉన్నాం మేము కూడా. ఈరోజు దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మరి దేశంలో అన్ని ప్రాంతాలు, ముఖ్యంగా మన రాష్ట్రంలో అన్ని జిల్లాలు, అన్ని బ్రాంచ్లు కూడా వేరు అసోసియేషన్తో సహా జూనియర్ డాక్టర్స్, మెడికల్ స్టూడెంట్స్ నెట్వర్క్ వీళ్ళందరూ కూడా మరి ఈరోజు ఇచ్చిన పిలుపు మేరకు ఒక నిరసన కార్యక్రమం, అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి క్లినిక్లు, నర్సింగ్ హోమ్ల యొక్క ఓపీ సేవలు, అలాగే ఎలక్టివ్ రొటీన్ చికిత్సలు ఆపుతున్నాం. అలాగే అత్యవసర చికిత్సలు మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపకుండా అమాయకులైన పేదవారైన ప్రజలకు మరి ఎక్కడ కూడా ఆటంకం కలగకూడదు, వారి ఆరోగ్యం ఎక్కడ కూడా దెబ్బతినవద్దని చెప్పేసి అత్యవసర సేవలు, అత్యవసర ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీని అంతటి కారణం మా డాక్టర్ ఫ్రెండ్స్ అంతా కూడా ఇక్కడ చెప్పినారు. కలకట్టాలోని మెడికల్ కాలేజ్లో జరిగిన ఒక దుర్ఘటన, అది డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్పై అత్యంత పైశాచికంగా జరిగినటువంటి ఆ యొక్క దాడులు, ఆమెని హత్య చేయటమే కాకుండా హత్యకు ముందు రకరకాలుగా వేధించి ఆమెను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ఈ యొక్క సంఘటన అందరి మనసులను, అందరి డాక్టర్లను, ముఖ్యంగా మహిళా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి మేమంతా డాక్టర్లంతా నడుము బిగించి ఇక్కడ సీనియర్ లేదు, జూనియర్ లేదు, స్పెషలిస్ట్ లేదు, అన్ని కార్పొరేట్ వ్యవస్థ, నర్సింగ్ హోమ్స్ అందరూ కూడా ఈరోజు ప్రతి చోట ర్యాలీసు, ధర్నాసు, రాస్తారోకోలు, అలాగే నిరసన కార్యక్రమాలు చేపడుతూ మరి ఆమెకు జరిగిన ఆ కుటుంబానికి లోటు తీర్చలేవు, కానీ ఆ కుటుంబానికి తప్పకుండా గవర్నమెంట్ ఆదుకోవాలి. అలాంటి సంఘటనలు మళ్ళీ ఎవరు సాహసం చేయకూడదని చెప్పేసి సెంటర్ను, కేంద్రాన్ని మేము కోరుతున్న ఒక స్ట్రింజెంట్ యాక్ట్ను, గట్టి యాక్ట్ తీసుకొచ్చి ఎవరైనా ఈ సాహసం చేయాలంటే అమ్మో నాకు ఆ శిక్ష పడుద్ది, నేను తట్టుకోలేను, ఒక భయభ్రాంతులు కావాలని చెప్పేసి మరి ఈరోజు జరుగుతున్న నిరసన కార్యక్రమం దిగ్విజయంగా ఎప్పుడైందంటే మేము అనుకున్న మా సాధనలు, మాకు సేఫ్టీ జోన్ కావాలి. ఎక్కడైతే సేఫ్ జోన్ లేదో అక్కడ మేము పని చేయలేము. వీ వాంట్ జస్టిస్. డాక్టర్స్ అంతా ప్రొటెక్షన్ కావాలి, డాక్టర్స్కు అన్ని వసతులతో పాటు. ఎందుకంటే మేము మిమ్మల్ని రక్షించే వాళ్ళం మేము అనుకుంటున్నాం, మరి రక్షించే వారిని మరి ఇక్కడ భక్షింపబడుతుంటే మేము ఎలా సేవలు చేయాలని చెప్పేసి ఈరోజు అందరం కూడా మరి అనుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి చాలామంది సీనియర్ డాక్టర్ సుచరిత గారు, గౌరీశ్రీ మేడం, హేమలత గారు, డాక్టర్ అనిత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ, లాలిచ, డాక్టర్ ప్రవీణ్, అట్లాగే డాక్టర్ శశాంక్, డాక్టర్ రాజేశ్వర్ వైస్ ప్రెసిడెంట్, మరో సీనియర్ డాక్టర్ విఠల్ అండ్ డాక్టర్ సంతోష్, వీళ్ళంతా కూడా ముందుకు వచ్చేసి దీని తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని మరి ఇంకా మా స్టాఫ్తో సహా వచ్చి చిన్న ర్యాలీలా కూడా తీద్దాం అనుకున్నాం. మరి అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మేము చెప్పే ప్రతి మాటలో కూడా ఏమైనా అర్థవంతమైంది, ఇది మనం చేయాలి, ఖండించాలన్న భావన మీకు కలిగితే ఖచ్చితంగా మీకున్న నైపుణ్యంతో, మీ జర్నలిజం నైపుణ్యంతో దీన్ని చక్కగా ప్రజలకు అర్థమయ్యేటట్లు మీరు రాసి ప్రచురణ చేయాలని చెప్పేసి మరి తెలుస్తున్నాను. మరో సీనియర్ డాక్టర్ ఇద్దరు, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ లీలావతి గారు కూడా వచ్చారు. మేమంతా ఈరోజు క్లినిక్స్ మూసేసినాం, ఎక్కడ కూడా ఏ ఓపీ చూడట్లేదు, ఎవరిని కూడా మరి నిజంగా ఖచ్చితంగా ఒక ఆపరేషన్ అవసరం, సిజేరియన్ అవసరం అంటే వాళ్ళు చేసుకునే వస్తున్నారు మా విధులు. సో దేశవ్యాప్తంగా జరిగే ఈ ఖండంలో కూడా మేము కూడా ఏమైనా భాగస్వామ్యం అయిందని చెప్పేసి మాతో సహకారం చేస్తున్న జూనియర్ డాక్టర్స్ కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను.
ఎవరైనా అంతే, రేపు మీ పిల్లలైనా అంతే, ఎవరైనా బయటకు వచ్చి పని చేయాలన్నా చదువుకోవాలన్నా కూడా ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సమాజం ఈ పరిస్థితిని గుర్తించి త్వరగా ఆ దోషులను ఎట్లా అంటే, ఇంకో ఆడపిల్ల వైపు కన్నెత్తి చూస్తే కాలో చెయ్యో ఇంకేదో అంగం పోతుంది అనే భయం కలిగించేలాగా చేయాలి గవర్నమెంట్. అలాంటి చట్టాలు తెస్తే కానీ ఇది ఆగేటట్టు కనిపించడం లేదు. నా ఉద్దేశంలో అయితే ఇది ఎంత త్వరగా దోషులను పట్టుకొని శిక్షిస్తే అంత త్వరగా న్యాయం కలుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే టైం గడిచినా కొద్దీ ప్రాబ్లం అనేది డైల్యూట్ అయిపోతుంది, ఇంకా మర్చిపోతారు అందరు. ఎన్ని రోజులు గుర్తుంచుకుంటారు? 1 రోజు 2 రోజులు అంతే, దాని తర్వాత అందరూ మర్చిపోతారు. అందుకని సత్వర న్యాయం అనేది జరిగి తీరాల్సిందే, లేకపోతే మేమెవరం కూడా పని చేయము, అసలు పని చేసే ప్రసక్తే లేదు. మేము మన పనులు ఆపేస్తే జనాలు ఎట్లుంటారో ఒకసారి ఆలోచించండి. రోగాల కుప్పలు అయిపోతారు, ఏమి అసలు సమాజం అంతా చిన్న భిన్నం అయిపోతుంది. అందుకని గవర్నమెంట్ దీన్ని చాలా అంటే అత్యవసర పరిస్థితిగా భావించి సత్వరమైన న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాను. ఉదయం నుంచి మేము 6 గంటల నుంచి పొద్దున్నే 6 గంటల నెక్స్ట్ డే 6 వరకు ఓపీ కూడా ఏ ఎలెక్టివ్ కేసెస్ కూడా చెయ్యట్లేదు. ఇది ఒక రోజు అనే కాదు, ఇది ఇలాగే కంటిన్యూ అవుతే డెఫినెట్లీ మా బంద్ కూడా కంటిన్యూ చేస్తుంటాము. అండ్ యాజ్ అ ఫీమేల్ ఫస్ట్ డాక్టర్ పక్కకు పెడతాం. ఆడవాళ్ళలాగా అంటే ఆడోళ్ళకి ఎక్కడ కూడా ఈ ఈక్వాలిటీ లేనే లేదు. ఆ ఈక్వాలిటీ పక్క పెట్టినా అట్లీస్ట్ ఆ ప్రొటెక్షన్ అనేది కూడా ఎక్కడ రావట్లేదు. అప్పుడే మేడం అన్నారు, మీరందరికీ ఆడపిల్లలు ఉండే ఉంటారు, అక్క చెల్లె అమ్మ పెన్నమ్మ ఎవరో ఒకటైతే ఉండే ఉంటారు, వాళ్ళని కూడా మీరందరూ దృష్టి పెట్టుకోవాలి. అండ్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇంకా ఎక్కడ జరగొద్దు అనేది ఆ ఉద్దేశంతో మేమందరూ డాక్టర్స్ ఈరోజు మొత్తం రోజు ఏమి పేషెంట్స్ను కూడా చూడకున్నట్టు ఈ ప్రొటెస్ట్ని చేస్తున్నాము. అండ్ మేమందరూ కోరుకునేది ఒకటే, ఆ కల్ప్రిట్స్ ఎవరున్నారో తొందరగా బయటపడాలి, వాళ్ళకి కఠిన శిక్ష జరగాలి. అండ్ ఆ శిక్షలు చూసి ఇంకొకరు ఇట్లాంటి నేరం చేయొద్దు అనేది జనాలకి అర్థం కావాలి. మిత్రులకు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఐఎంఏ నీలగిరి నల్గొండ తరఫున మీ అందరికీ కూడా మా వైపు నుంచి ఒక విజ్ఞప్తి ఏంటంటే, గత 6-7 డేస్ నుంచి కూడా జరిగేటటువంటి ఈ యొక్క డిస్కషన్స్ వెన్ యూ సీ ద యూట్యూబ్ అండ్ ఆల్, ఎంత అంటే రోజుకు రోజుకి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వర్కింగ్ ప్లేస్లో సెక్యూరిటీ లేదు, ఈ ఇంట్లో తప్ప ఆడపిల్లకి బయట ఎక్కడ కూడా ఒక సెక్యూర్ జోన్ అనేది లేని పరిస్థితి కల్పించడం అనేది ఎంతవరకు అసలు మనము స్వాతంత్రాన్ని పొందినాము అనేది అర్థమవుతుంది. ఎవ్రీబడి షుడ్ థింక్ ఆఫ్ దస్. ఏంది, మనం నిన్నగాక మొన్న 78 years మన స్వాతంత్రం తెచ్చుకున్నాము. ఇందులో ఏమొచ్చింది, ఎంత అసలు అన్నీ పెరిగిపోయాయి ఎక్సెప్ట్ ద ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ తప్ప. సో డాక్టర్ విషయంలో జరిగినటువంటి ఈ యొక్క అమానుషమైనటువంటి చర్యని మేమందరము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఇది నేషనల్ వైడ్ గా జరుగుతుంది అని అంటే ఎంత మందిని బాధ పెట్టుంటది. ఒక ఇన్సిడెంట్స్ డైరెక్ట్ గా చంపేసినా అంత బాధ ఉండదేమో. ఒక చిన్న ఒక బేబీకి డెలివరీ చేయడానికి పడినటువంటి పెయిన్ మీకు తెలుసు కదా ఎంత హెవీగా ఉంటుందో. అటువంటిది ఆమె పెల్విక్ బోన్స్ అంటే తుంటి బొక్కలు ఇరగొట్టే అంత స్థితి ఎందుకు వచ్చింది, అసలు ఆమె ఎంత బాధపడి ఉంటుంది. ఆమె కళ్ళెమ్మడి ఇదంతా రక్తం వారుతుందంటే అసలు ఏంటండి, అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్, అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్, అసలు చేసేది తప్ప రైటా ఏమి తెలియని మృగాల మధ్యలో బ్రతుకుతున్నటువంటి మనము, మా ఆడపిల్లలే కాదు ఈవెన్ మగపిల్లల్ని కూడా ఆ విధంగానే చంపుతున్నారు. బట్ ఈ ఇన్సిడెంట్స్ చూస్తే చంపేసినా అంత బాధ ఉండదేమో, కాకపోతే ఇంత టార్చర్ చేసి చంపే అంత బాధ ఆమె ఎందుకు వాళ్ళకంత ఛాలెంజింగ్ గా తయారైంది అనేది ఆలోచిస్తే అక్కడ జరిగినటువంటి ఆ మాఫియాలు కావచ్చు, ఇంకేదో కావచ్చు, అదైతే మనం అక్కడికి పోయి చూడలేదు. కానీ ఇటువంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రావద్దు. నిర్భయ కేసులో మనం రావద్దు అనుకున్నాం, అంతకంటే ఘోరంగా జరిగింది, ఇప్పుడు రావద్దు అనుకుంటున్నాం. ఇంకెలా ఉంటుందో. ప్లీజ్, అందరూ చెడ్డవాళ్ళు కాదు, కానీ కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల చెడ్డవాళ్ళు అవుతారు. అలాంటివి దగ్గరికి రాకుండా సభ్య సమాజము అందరూ కూడా దీన్ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని ఈ యొక్క బాధని ప్రతి ఒక్కళ్ళు, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ దీన్ని యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఇంత పెయిన్ ఉంటుందా, ఇంత బాధ ఉంటుందా, కన్న తల్లిదండ్రులకు ఇంత కష్టంగా ఉంటుందా. ఒక మెడిసిన్ కోర్స్ చదవాలంటే చిన్న ప్రాక్టీస్ చేస్తే కుదరదండి. ఒక 2 నెలలు
చదివితే కుదరదు కదా. ఒక యూజీ సీట్ కొట్టుకోవాలి, 5 సంవత్సరాలు చదవాలి, పీజీ సీట్ కొట్టుకోవాలి, మళ్ళీ చదవాలి, అంతా అయిపోయింది దేవుడా. ఇంకా వి గోయింగ్ టు అట్లీస్ట్ హ్యావ్ ఎ ఫ్రూట్స్ ఆఫ్ ఇట్ అనే లోపల ఆ అమ్మాయిని అంత దారుణంగా చంపారు. సో ప్రతి ఒక్కరిని కూడా ఇందులో దొరికిన ప్రతి ఒక్క మనిషిని, అంటే దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ఎంత పెద్ద వాళ్ళైనా కానివ్వండి. ఇప్పటివరకు ఒక చిన్న ఇన్సిడెన్స్ ఏంటంటే ప్రతీష కేసులో జరిగినటువంటి ఆ ఇదిలో ఇంతవరకు ఆ పర్సన్ ఎవరో కనిపెట్టలేకపోయినాం. అట్లాంటిది ఈ విషయంలో కూడా జరగకుండా ఖచ్చితంగా దీని ఒక అందరూ బాధ్యతగా తీసుకొని నేషనల్ వైడ్ గా మేము చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ కి మీరు మీ వంతు సహాయం చేసి ఇది పబ్లిక్ లోకి తీసుకుపోవాలి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇంకొక జరగకుండా దయచేసి మీరందరూ కూడా మాకు హెల్ప్ చేయాలని, మాకు ప్రొద్దుటి నుంచి హెల్ప్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుచు ఈ యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. వారం నుంచి చూస్తున్నాము డే బై డే వస్తున్న న్యూస్, ఈ ఇన్సిడెంట్ గురించి అవన్నీ చూస్తుంటే ఎంత బాధాకరం అనిపిస్తుందో. ఈరోజు ఈ వారం రోజుల నుంచి వాట్సాప్ స్టేటస్లో ఆ మెసేజ్ సర్క్యులేట్ చేసుకుంటూ ఫీల్ అవుతున్నటువంటి అందరి మనసులో ఎంత కలిసివేస్తుందో అర్థమవుతుంది. ఇప్పుడు మేము డాక్టర్స్ అందము ఈ ఒక్కరోజు దేశం మొత్తము బంద్ చేయడానికి కారణం ఆమె కేవలం డాక్టర్ అని కాదు, ఒక మహిళకి ఈ విధంగా నిరసన తెలపడం వల్ల ఫ్యూచర్లో ఎటువంటి మహిళకైనా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ రాకుండా, ఇంత డాక్టర్స్ ఇంత ఉధృతంగా చేస్తారంటే దీనికోసం ఖచ్చితంగా చట్టాలు తీసుకురావాలని ఒక మోటివేషన్ తీసుకొచ్చి దానికి సత్వర న్యాయం చేస్తే ఇంకొక మహిళని కాపాడబడుతుందనే ఉద్దేశంతో మేము ఇంత తీవ్రతంగా చేయడం జరుగుతుంది. ఇంకొకటి, ఇలాంటి నిరసనలు తెలపడం వల్ల అసలు ఎందుకైంది అనేది ఒక డిస్కషన్ అనేది, ఇటువంటి ఇన్సిడెంట్స్ గురించి అవగాహన లేనటువంటి అమాయకమైన మహిళలకి, చిన్నారులకు కూడా ఒక ఐడియా అనేది, ఒక అవేర్నెస్ అనేది వచ్చి జాగ్రత్త పడాలి అనేటువంటి ఒక మోటివేషన్గా ఉంటుందని మేము డాక్టర్స్ అందరం బంద్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అవుట్ పోలీస్ పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తే, అంటే ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన వ్యక్తే ఇందులో ఇన్వాల్వ్ అవడం. అంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఈ విధంగా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే ఎంతవరకు రక్షణ అనేది ఉంది? గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్స్ కానీ, అక్కడ చదువుకోవడానికి ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకొని, పీజీ సీట్ తెచ్చుకొని వచ్చినటువంటి విద్యార్థులకు కానీ ఎంతవరకు ప్రొటెక్షన్ ఉంది? ఈ ప్రొటెక్షన్ గురించి ఇంతకుముందు దాడులైన ప్రతిసారి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో కానీ, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో డాక్టర్స్ ఎన్నో నిరసన ర్యాలీస్ చేపట్టారు, ఎన్నో విధాలుగా నిరసనలు తెలిపారు. మన నల్గొండలో కూడా చేశారు, తెలంగాణలో కూడా జరిగాయి. కానీ వీటి గురించి ప్రొటెక్షన్ అనేది స్ట్రిక్ట్గా పక్కడబందీగా అమలు అవుతే ఇలాంటి ఇన్సిడెంట్ అనేది రేపు ఫ్యూచర్లో జరగకుండా ఆపొచ్చు. సో దానికి కూడా మేము ఈ డాక్టర్స్ ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన చేయడానికి అది కూడా ఒక ఉద్దేశం. ఇంకొకటి, ఒక డాక్టర్ 36 గంటలు పనిచేయాల్సిన అవసరం ఒక అమ్మాయి చేయాల్సిన అవసరం వచ్చిందంటే తను ఎంత వర్క్ ఒత్తిడికి లోనవుతుంది. ఈ విధంగా డాక్టర్స్కి, ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో చదువుకునేటువంటి పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్స్కి, ఆర్ డ్యూటీ డాక్టర్స్కి, ఆర్ క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ ఇంత హెవీ వర్క్ లోడ్ ఉండడం అనేది సబబ్ కాదు. దాని గురించి కూడా రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి, ఇప్పుడు ఇవన్నీ చేయడానికి కారణం పాన్ సైట్స్. మనం రీసెంట్గా తెలంగాణలో చూసాం, ఒక 6 ఏళ్ళ పిల్లలు, 6th క్లాస్ పిల్లలు 3rd క్లాస్ పాప మీద చేసేది, దానికి అంత ప్రేరణ ఇవే. సో వీటిని బ్యాన్ చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. సో మేము డాక్టర్స్గా మా వంతుగా ఈరోజు ఇంత ఉధృతంగా చేయడానికి కారణం అంటే కేవలం ఒక డాక్టర్ని కాదు, మహిళ అని, ఈ విధంగా వేరే వాళ్ళకి అవగాహన రావాలని, ఖచ్చితంగా చట్టాలు రావాలని చెప్పేసి, ఇది మీరు ఎంత త్వరగా స్ప్రెడ్ చేయగలిగితే, న్యూస్ అంత స్ట్రాంగ్గా ఎక్స్ప్రెస్ చేయగలిగితే అంత సంతోషం. మేము చేసిన ఈరోజు బంద్కి సత్ఫలితం దక్కుతుంది. ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ థ్యాంక్స్. కల్కటాలో మెడికల్ కాలేజ్లో జరిగిన సంఘటన చాలా హేయమైన చర్య. ఆ మహిళా డాక్టర్ పట్ల జరిగింది. ఇది డాక్టర్ సమస్య ఒక్కటే కాదు, ఇది సామాజిక సమస్య. దీని గురించి డాక్టర్లు ఒక్కళ్ళే ఫైట్ చేస్తున్నారు, కానీ అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అందరూ దీని గురించి స్ట్రాంగ్గా ఫైట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆమెకి న్యాయం చేకూరాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. గవర్నమెంట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్, ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్ నిందితులందరికీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నీచంగా జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక డాక్టర్ పల్మనాలజిస్ట్కి జరిగిన ఈ ఇన్సిడెంట్ జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అట్లీస్ట్ యాజ్ అ యంగ్ డాక్టర్స్ అంటే ఒక కాలేజ్లోనే అట్లాంటి సేఫ్టీ లేదు అంటే
ఒక డ్యూటీ డాక్టర్కే సేఫ్టీ లేదంటే నార్మల్ మహిళకి ఎలాంటి సేఫ్టీ ఉంటుంది ఈ దేశంలో? కనీసం గవర్నమెంట్ దీని గురించి ఆలోచించి అట్లా చేసిన వాళ్ళకి చాలా కఠిన శిక్ష పడాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.